ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఏ ఊరికి వెళ్ళినా కూడా, ఏ పర్యటనకి వెళ్ళినా కూడా సీదిరి అప్పలరాజు గారి కుటుంబం క్రిమినల్ కుటుంబం, ఆయన ఒక క్రిమినల్ అని చెప్పి మీరు ప్రచారాలు ఏవైతే చేస్తున్నారో అవన్నీ తప్పుడు ప్రచారాలే కదా. ఆయన క్రిమినల్ కుటుంబమా? ఎంత సాయం చేశారండి ఆయన? ఆయన వైద్య వృత్తి ద్వారా ఆయన నియోజకవర్గంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రజలకి ఒడిశా దగ్గర నుంచి కూడా పేషెంట్లు వస్తే ఉచితంగా ఆయన చేసినటువంటి వైద్య సేవ పొందిన పేషెంట్స్ కి తెలుసు, అక్కడున్న ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు అప్పలరాజు గారి గురించి. ఆయన్ని మీరు క్రిమినల్ అని పోర్ట్రే చేస్తారా? మీకు గుర్తుంటే గనక ఒక గుడిలో తొక్కిసలాట్లో ఒక వ్యక్తి చనిపోతే ఎవ్వరు పట్టించుకోలే, మీ కూటమి ప్రభుత్వంలోనే ఎవ్వరు పట్టించుకోకపోతే అప్పటికప్పుడు సిపిఆర్ చేసి ఆ మనిషిని అంబులెన్స్ పిలిపించి అంత జనాల్లోనూ ఆయన్ని ఓ పక్క తోసేస్తున్నా కూడా నిలబడి ఆ ప్రాణాన్ని బతికించే ప్రయత్నం చేసింది ఎవరు? మీరంటున్న సో కాల్డ్ క్రిమినల్ కదా. ప్రాణాలు కాపాడే వాళ్ళేమో క్రిమినల్స్ మీ దృష్టిలో, మీరు మాత్రం పుణ్యాత్ములు, మహానుభావులు. ఇలా చెప్పుకుంటూ తిరుగుతున్నారే మీరు వెళ్ళిన ప్రతి చోట. నిజంగా మీకు కొంచెమన్నా ఉండాలండి. ఇంతకంటే నేను మాట్లాడలేను. చంద్రబాబు గారి దృష్టిలో ఆయన మనుషులకు ఒక చట్టం, వ్యతిరేకులకు ఇంకో చట్టం. 2 ఏళ్లుగా రాష్ట్రంలో అయితే ఇదే అమలవుతోంది. నిజంగా తప్పు చేస్తే అది మీ పార్టీ వాళ్ళైనా పక్క పార్టీ వాళ్ళైనా చట్టపరంగా చర్య తీసుకోండి, అది న్యాయం, ఎవ్వరు వద్దడం లేదు. కానీ నీకో చట్టం నాకో చట్టం అంటే మాత్రం చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీరు ఈ పూటకి గొంతు నొక్కే ప్రయత్నం చేయొచ్చు, ఈ పూటకి మీరు జైల్లో పెట్టించొచ్చు, ఈ పూటకి మీరు అక్రమంగా కేసులు పెట్టచ్చు, విష ప్రచారాలు చేయొచ్చు, క్రిమినల్స్ అనొచ్చు, రౌడీలు అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. కానీ నిజం ఎప్పటికైనా బయటకు వచ్చి తీరుతుంది. నిజం ఎప్పటికీ జైల్లో ఉండదు, వస్తుంది. కాకపోతే కొంచెం ఆలస్యంగానైనా నిజం అనేది బయటకు వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. మనిషి చనిపోయినప్పుడు రాజకీయంగా ఉపయోగించుకోవడం మీకు వెన్నతో పట్టిన విద్య, అంతే కదా. చరిత్ర చూసుకుంటే మనుషులు ఎక్కడైనా చనిపోతే వాళ్ళని రాజకీయంగా ఉపయోగించుకోవడం అనేది మీకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి విద్యను ఇక్కడ కూడా మీరు ఉపయోగించారు. ఆ కుటుంబం జీవితాంతం ఎలా బతుకుతుంది అనే ఆలోచన మీకు లేదు. ఆ కుటుంబానికి మనం ఎలా సహాయపడగలం అనే ఆలోచన లేదు. ఈ మామిడిరావు గారు ఆయన చేసిన హామీలు తీర్చారా, తీర్చలేదా, ఆ కుటుంబాన్ని ఆదుకున్నారా అన్న విషయం మీరు ఒక్క రోజున కనుక్కున్నారా? లేదు. మీకు వేటితోటి మీకు సంబంధం ఉండదు అసలు. వాడేసుకున్నామా, ఆ విషయాన్ని మనం రాజకీయంగా లబ్ధి పొందామా, పక్క పార్టీ మీద బురజల్లేసామా, బట్టకాల్చి మీదేసామా, అయిపోయింది. అధికారాలు ఎప్పటికీ శాశ్వతం కావు చంద్రబాబు నాయుడు గారు. అలాగే కేసులు, అరెస్టులు, బెదిరింపులతో కొంతకాలం గొంతు నొక్కచ్చు. కానీ ఈ రోజున్న సోషల్ మీడియా జమానాలో ఈ రోజు ద యంగ్ జనరేషన్ అంతా కూడా పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి క్షణం ఏం జరుగుతోంది వాళ్ళ చుట్టుపక్కల అనేటువంటి ఒక కామన్ సెన్స్ తో వాళ్ళు పాలిటిక్స్ ను అబ్జర్వ్ చేస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. సో యూ కాంట్ చీట్ జెన్జీ అండ్ యూ కాంట్ చీట్ ద కరెంట్ జనరేషన్. మీ కాలంలో చెల్లినట్టుగా ఒక పేపరే కాదు కదా. మీ కాలంలో అంటే ఒకటే పేపరు, మీరు ఏం రాస్తే అదే వార్త. ఈ రోజు అలా కాదు కదా. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వారియర్లా, ఒక సైనికుళ్ళ నిజం వైపు నించుని పోరాడుతున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళందరూ కూడా మాట్లాడతారు, మీరు చేసేటువంటి తప్పులు ఎత్తి చూపిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చంద్రబాబు నాయుడు గారికి సూటిగా శ్రీదేవి గారు వేసిన 4 ప్రశ్నలు ఒక్కసారి మనం చూద్దాము. జోగయ్య కేసును రీఓపెన్ చేస్తారా? ఇవి సీదిరి అప్పలరాజు గారి భార్య శ్రీదేవి గారు అడిగిన ప్రశ్నలు. బాధితులు చేస్తున్న ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరిపిస్తారా? కుటుంబానికి ఇచ్చిన హామీలను అమలు చేస్తారా? మా కుటుంబానికి అంటే సీదిరి అప్పలరాజు గారి కుటుంబానికి వర్తింపజేస్తున్న అదే చట్ట ప్రమాణాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబానికి కూడా వర్తింపజేస్తారా? ఈ ప్రశ్నలకి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే, ధైర్యం ఉంటే సమాధానాలు చెప్పండి, మాట్లాడుకుందాం. అప్పుడు తెలుస్తుంది అందరికీ ఎవరు న్యాయం కోసం పోరాడుతున్నారు, ఎవరు న్యాయం కోసం నిలబడుతున్నారు, ఎవరు ప్రమాదాలని కూడా రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుకుంటున్నారు అన్నది క్రిస్టల్ క్లియర్ గా అందరికి అర్థమైపోతుంది.